ఊరికి అయ్యో. సో ఫైనల్లీ పిల్లలతో ఫర్ ద ఫస్ట్ టైం వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. అంటే సమ్మర్ వచ్చే టైంలో వెకేషన్ ప్లాన్ చేశాము. బికాస్ సమ్మర్లో ఎండలు ఎక్కువ అయిపోయేసరికి బాబోయ్ ఇప్పుడు వద్దు, సో కొంచెం ఎండలు తగ్గిన తర్వాత వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేశాం. మా వాడైతే అటు ఇటు తిరిగేస్తూనే ఉన్నాడు. కొంచెం మెల్లిమెల్లిగా బుడిబుడి అడుగులు వేయడం నేర్చుకున్నాడు. అండ్ దిస్ ఇస్ సర్ప్రైజ్ ఫర్ జినో. ఓపెన్ చేసేసినావా? ఓకే, ఓపెన్ చేసినావా నువ్వు? సో ఇవాళే కొన్నాము. ఇది ఇద్దరు పిల్లలతో ట్రావెలింగ్ కదా, సో ఇద్దరు పిల్లలతో అంటే కొంచెం వాళ్ళు కూడా ఎక్సైటెడ్గా ఫీల్ అవ్వాలి. సో వాళ్ళకు కూడా జర్నీ బాగుండాలి అని చెప్పేసి ఎలా ఓపెన్ చేయాలి చెప్పు? ఎలా ఓపెన్ చేయాలి? అమ్మో అన్నీ వచ్చేసినాయిరా. 1 సెకండ్, ఇది ఫస్ట్ తీయాలి, ట్యాగ్ ఓపెన్ చేయాలి. సర్ప్రైజ్. ఇక్కడ నీ లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. ఇది నీ సూట్ కేస్ జిను, ఇది నీ సూట్ కేస్. ఓకేనా? లగేజ్ పెట్టుకుందామా ఇందులో? దాంట్లో పెట్టుకుందాము. అమ్మో వీళ్ళతో ట్రావెలింగ్ అంటే లగేజ్ సర్దడానికి ఏం సర్దాలి ఏంటి ఇవన్నీ తీసి పెట్టేసరికి తల ప్రాణం తోపుకొచ్చింది. లిటరల్లీ ఇలా సర్దడానికి మాకు 1 గంట టైం పట్టింది. సో ఇప్పుడు ఇవన్నీ సూట్ కేసులు సర్దుతున్నాను. ఏమేమి సర్దుతున్నాం, ఎలా సర్దుతున్నామో అనేది చూపిస్తాను. సో ఏంటో చెప్పు నాన్న, ఇదేంటి? మట్టి టాయ్స్. ఎస్, శాండ్ లో ఆడుకునే టాయ్స్ అన్నమాట. ఇవి ఎందుకు తీసుకున్నాం మనము? ఇప్పుడు మట్టి ఎక్కడ ఉంది? గోవా వెళ్తాము ప్యాక్ చేయడానికి. మనం వెళ్ళే ప్లేస్, మనం ఎక్కడికైతే వెళ్తున్నామో వెళ్ళే ప్లేస్ లో చాలా మట్టి ఉంటుంది, వాటర్ ఉంటుంది. కాబట్టి మట్టిలో ఇప్పుడు కాదు, రేపు మార్నింగ్ బిట్ట. యూనో వాట్, రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి ఫ్లైట్. అంటే మేము ఇంట్లో నుంచి 3 గంటలకి బయలుదేరుతున్నాము. వీళ్ళిద్దరితో, అది కూడా ఆ టైంలో, మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడు ఎండలో ఆ టైంలో ఉన్నాయి. సో ఎర్లీ మార్నింగ్ బెటర్ అనిపించింది ఫ్లైట్. వీళ్ళతో ట్రావెలింగ్ కొంచెం జర్నీ స్మూత్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ టైంలో ఫ్లైట్ మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఓయ్ లగేజ్ చదువుదామా? బుడ్డి సో ఫస్ట్ బట్టర్ కంటే కూడా పిల్లల ఫుడ్. సో నేను పిల్లల ఫుడ్ విషయంలో అయితే కొంచెం వాళ్ళు అక్కడ ఏం దొరుకుతుంది, ఏం తింటారు అని ముందు నుంచే ఇంట్లో సో ఇది కుక్ చేసుకుంటాం అనమాట. ఇది వచ్చేసి మఖనాతో నేను రెసిపీ ప్రిపేర్ చేశాను. మఖనా, ఓట్స్, అలాగే పోహా, బొరుగులు, మరమరాలు అంటారు కదా. సో ఇవన్నీ వేయించి పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను. సో ఇందులో బెల్లం మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. సో బెల్లము ఇది అండ్ అలాగే వాడు తినే ప్లేట్స్ అండ్ అలాగే రెడీమేడ్ మిక్స్ కూడా తీసుకెళ్తున్నాను. అండ్ అలాగే మిల్క్ పౌడర్ ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నాను. ఈ బిస్కెట్స్ ఫర్ వీట్ మ్యారిగోల్డ్ బిస్కెట్స్, ఇవి జున్ను కోసం. ఒకవేళ అక్కడ మనకి టైంకి ఫుడ్ లేకపోయినా మిల్క్లో మిక్స్ చేసి తినిపించేస్తే తినేస్తారు, ఇద్దరు పిల్లలు తినేస్తారు. సో ఒక్క పూటకి అది అడ్జస్ట్ చేసేయచ్చు కదా, ఈ బాయిల్ అయ్యేంత వరకు. అక్కడ ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషన్. సో అందుకని ఇద్దరు పిల్లలకి మనం అక్కడ ఆప్షన్ లేకపోతే ఏం చేయొచ్చు అనేది ఇది ఫుడ్ పరంగా అయితే ఇవన్నీ సెట్ చేసేస్తున్నాను. అండ్ మట్టిలో ఆడుకోవడానికి ఈ టాయ్స్ అండ్ చిన్నోడికైతే డైపర్స్. సో ఇది ఇంపార్టెంట్. మా వాడు రోజుకి మినిమం ఎన్ని డైపర్లు మారుస్తాడు తమ్ముడు? 40 డైపర్లు. ఇందులో ఎన్ని వచ్చాయి కదా, ఇందులో 40 లేవు, 36 ఉన్నాయి. సో రోజుకి మినిమం 5 to 6 డైపర్స్ చేంజ్ చేస్తారు. సో డైపర్స్ అనగానే నేను వాడికి లవ్లాక్ సుప్రీం ప్యాంట్స్ యూజ్ చేస్తాను. సో ఎందుకంటే ఇది 360 degrees కేర్ ఉంటుంది అండ్ త్వరగా అబ్జార్బ్ అయిపోతుంది, క్విక్గా అబ్జార్బ్ అయిపోతుంది, దాని తర్వాత డ్రైగా కూడా ఉంచుతుంది. సో సుపీరియర్ క్వాలిటీ అండ్ బ్రీతబుల్ ఉంటుందన్నమాట. సో నాకైతే ఈ లవ్లాక్ సుప్రీం ప్యాంట్స్ చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఇందులో న్యూ బార్న్ నుంచి ఎక్సెల్ వరకు ఉంటుందన్నమాట. న్యూ బార్న్ 5 kgs, ఎక్సెల్ వచ్చేసి 12 to 17 kgs వరకు. సో ప్రస్తుతానికైతే నేను మీడియం అండ్ లార్జ్, సో అంటే 7 to 12 kgs అండ్ 9 to 14 రెండు యూజ్ చేస్తాను. సో ప్రస్తుతానికి మీడియం తీసుకెళ్తున్నాను. సో ఇందులో ఒక్కదానిలో 36 ప్యాంట్స్ వస్తాయన్నమాట. సో
సో 36 మనకి సరిపోతుంది. సో నాకైతే దిస్ ఇస్ ది బెస్ట్, సుపీరియర్ కంఫర్ట్ అనేది ఉంటుంది. ఇందులో యాంటీ ర్యాష్ అలోవీరా లోషన్ ఉంది కాబట్టి సుపీరియర్ ర్యాష్ ప్రివెన్షన్ ఇస్తుంది. అండ్ అలాగే ఇట్ ఎన్ష్యూర్స్ గుడ్ స్మెల్ అండ్ జీరో ఇరిటేషన్ అనమాట. లాంగ్ లాస్టింగ్ డ్రైనెస్ కోసం ఇందులో 10 million ప్లస్ బ్రీతబుల్ పోర్స్ ఉన్నాయి. సో అందుకే ఇది సుపీరియర్ బ్రీతబిలిటీ అనమాట. అస్సలు ఇరిటేషన్ అనేది ఉండదు. అండ్ టాప్ షీట్ కానీ బ్యాక్ షీట్ కానీ కాటన్ లాగా ఉంటుంది కాబట్టి సుపీరియర్ కంఫర్ట్ అనేది ఉంటుంది బేబీస్కి. వేస్ట్ అండ్ థై ఏరియాలో లీక్ లాక్ మెకానిజం ఉంటుంది కాబట్టి జీరో లీకేజ్. పర్ మీద ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఇది వెట్నెస్ ఇండికేటర్. అంటే డైపర్ ఫుల్ అయిందా లేదా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ లైన్ కలర్ చేంజ్ అయ్యింది అని అంటే ఇట్స్ టైమ్ టు చేంజ్ ది డైపర్ అనమాట. డైపర్ బ్యాక్ సైడ్ చూసారా, ఇది డిస్పోజబుల్ టేప్ అనమాట. సో ఇది ది బెస్ట్ పార్ట్. ఎందుకంటే డైపర్ యూస్ చేసిన తర్వాత మనం అలాగే పడేస్తూ ఉంటాం. అలా కాకుండా హైజీన్ని మెయింటైన్ చేయడానికి, మెస్సీగా కాకుండా ఉండడానికి ఈ డిస్పోజబుల్ టేప్ వన్స్ యూస్ చేసిన తర్వాత ఇలా ఈ టేప్తో రోల్ చేసి అప్పుడు డస్ట్బిన్లో కనుక పడేస్తే హైజీన్ని మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతాం, జీరో మెస్సీ అనమాట. అండ్ ఈ లవ్ ల్యాబ్ సుప్రీం ప్యాన్స్ 360 degrees కేర్ని ఇస్తుంది. ఇది అప్ టు 12 hours వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇందులో 5 layers సూపర్ లైట్ కోర్ ఉంటుంది కాబట్టి అల్టిమేట్ అబ్జార్బెన్సీ ఉంటుందన్నమాట. సో అందుకే బేబీస్ నైట్ అంతా హ్యాపీగా పడుకుంటారు, డే మొత్తం యాక్టివ్గా ఉంటారు. గుడ్ నైట్ స్లీప్స్, హ్యాపీ బేబీస్ అండ్ హ్యాపీ వాళ్ళ స్మైల్స్. సో ఒకవేళ మీరు ఈ లవ్ ల్యాబ్ సుప్రీం పాన్స్ తీసుకోవాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తున్నాను. సో మమ్మీస్కి హెల్ప్ అవుతుంది, గో చెక్ ఇట్ అవుట్ గైస్. అండ్ అలాగే చిట్టంటే ఇట్లా నీ చెప్పులు చూపించలేదు. అండ్ నేను షాపింగ్ చేశాను. మా వాళ్ళందరికీ వైటే ఉండాలి అని చెప్పేసి క్రాక్స్లో నేను ఫర్ ద ఫస్ట్ టైం క్రాక్స్ చెప్పలు ఇంత కాస్ట్ అసలు పెట్టని చెప్పలకు అవసరమా అనుకుంటాను. సో పిల్లలకి వాళ్ళిద్దరికి ముంబట్ చిన్నోడికి బుడ్డి చెప్పులు, అబ్బా బుడ్డి చెప్పులు బాగున్నాయి కదా. సో ఇలా కస్టమైజ్ చేయించాను. అంటే చెప్పులు కస్టమైజ్ చేయించలేదు, చెప్పులకి ఇవి పెట్టించామన్నమాట. లైక్ దిస్ యాక్సెసరీస్. ఇలా చెప్పులు మనకు నచ్చినట్టుగా తయారు చేసుకోవచ్చు అని ఫర్ ద ఫస్ట్ టైం తెలిసింది నాకు. చెప్పులు నీకు నచ్చాయా బెట్ట? నచ్చాయా? ఇచ్చేద్దామా వాళ్ళకి, ఇచ్చేద్దామా వాళ్ళకి, ఇచ్చేద్దామా? చెప్పు, నీవి బాగున్నాయా తమ్ముడివి బాగున్నాయా? నీవి బాగున్నాయా? క్యూట్ బుడ్డి బుడ్డి ఎంత బాగున్నాయా కదా. సో నా దానికి వచ్చేసి సింపుల్గా ఏ వద్దనుకున్నాను, అవన్నీ పిల్లలు ఫంగి ఫంగిగా పెట్టుకుంటారు, ఏం బాగుంటుందిలే అని. సో ఫైనలీ నాకు ఇది కనిపించింది, గవ్వలతో లవ్ అని ఎంత బాగుందో కదా. సో అట్లా కొంచెం చిన్నగా అలంకరిస్తే బాగుంటుంది. అండ్ అద్దాలు తీసుకున్నాం అబ్బా, స్పెక్స్, గాగుల్స్, మనం పాష్గా గాగుల్స్ అన్నారు కదా. సో పిల్లల కోసము ఇవి బాగున్నాయి కదా. అది ఒకసారి పెట్టుకోరా. నీకు ఇది నచ్చిందా, ఇది నచ్చిందా? నీకేది నచ్చింది? అది నచ్చిందా? ఇది తమ్ముడికి. ఓకే, పెద్దకి సరిపోదు తమ్ముడికి. పెట్టుకో, సరిపోతుందన్నా, పెట్టుకో ఒకసారి. పెట్టుకో బ్లూ పెట్టు, పెట్టుకో ఒకసారి. ఇద్దరు పెట్టుకో. నువ్వు పెట్టుకో. ఎవరిది బాగుందో అడుగుదాం. ఎలా ఉంది, బాగుందా? ఎవరి స్పెక్స్ బాగున్నాయి? అండ్ దాని తర్వాత పిల్లలకి సో మొత్తానికి మ్యాచింగ్ క్లోత్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళాను. అంటే కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి కదా అని చెప్పేసి మొత్తం నైట్ వేర్ తీసుకున్నాను. అండ్ ఇసుకలో ఆడుకోవడమే కదా. సో మేము వెళ్ళేది కూడా ఎక్కువ గోవా మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి కాదు, ఇట్స్ ప్రైవేట్ బీచ్. సో కోలా గోవా వెళ్తున్నాను. సో ఫస్ట్ టైం వీళ్ళని బయటికి తీసుకెళ్ళడము అనేది పెట్టడానికి రావట్లేదు బిడ్డ. ఓకే, ఐ విల్ హెల్ప్ యూ. నువ్వు నాకు హెల్ప్ చేయడం కాదు, నేనే నీకు హెల్ప్ చేస్తున్నా. ఆర్ యూ ఎక్సైటెడ్? సో నేనైతే గోవాకి ఒక 3 days ఉంటున్నాం కాబట్టి నేను ప్లెయిన్ వైట్ ఫ్రాక్, ఒకటి ఫ్లోరల్, అట్లా జస్ట్ ఒక 3 or 4 pairs తీసుకున్నాను. 3 night dresses తీసుకున్నాను అండ్ ఇన్నర్స్ తీసుకున్నాను. దాని తర్వాత ఇవన్నీ కూడా పిల్లలవే ఎక్కువ వాటర్లో తడిచిపోతే ఎక్కువ చేంజింగ్స్ అనేది ఉంటుంది కదా. సో అందుకని ఎంతకైనా మంచిది ఒక 4 డ్రెస్సుల ప్లేస్లో ఒక్కొక్కరికి 8 డ్రెస్సులు పెట్టుకుందాం, రోజు 2 డ్రెస్సులు మార్చినా కూడా అని చెప్పేసి
వాళ్ళు చదవకుండా అయితే మనం చూడలేము. అండ్ ఫస్ట్ టైం ఇద్దరిని బీచ్కి తీసుకెళ్తున్నాము. సో వీడికి ఏంటి అని అంటే బీచ్కి ఎక్కడికి అని అడిగాడు. బీచ్ అంటే ఎట్లుంటుంది నాన్న? బీచ్ అంటే ఎలా ఉంటుంది చెప్పు. ఏంట్రా? మట్టిలో దూరిపోయేలా ఉంటుందంట. మట్టిలో దూరిపోయేలా ఉంటుందా? ఎవరు దూరిపోతారు మట్టిలో? నేను నిన్న ఇట్లా వెళ్తున్నాం నాన్న, మనం బీచ్కి వెళ్తున్నాము అని చెప్పి ఫోటో చూపించాను అనమాట. గూగుల్లో ఓపెన్ చేసి ఫోటో చూపించా, బీచ్ ఫోటో. వావ్ మమ్మా వెళ్తామమ్మా అన్నాడు. ఎలా అన్నాడు? సో అట్లా వాడు ఫుల్ ఎక్సైటెడ్. అచ్చా ఓకే బీచ్ అంటే పాపం ఐడియా లేదు వాళ్ళకి. ఫోటో చూపించగానే అది ఆగు నేను మాట్లాడుతున్నాను కదా, అమ్మో ఒక్కడుంటేనే ఇలా ఉంది, ఇద్దరు ఉంటే పని అయిపోతుందిరా స్వామి, హెల్ప్ చేస్తాను నీకు ఇలా అని ఇలా రావాలి. నీ బట్టలు నీ దాంట్లో పెట్టుకుంటావా? అయితే నీ లగేజ్ సర్దేద్దామా ఫస్ట్? ఓకే మా ఇద్దరు బట్టలు ఇంత పెద్ద సూట్ కేసు అవసరమే లేదురా. ఇంత పెద్ద సూట్ కేసు ఒకటే సూట్ కేసు తీసుకెళ్ళి చూడు, ఒకటే సూట్ కేసు మొత్తం అంతా ఒకటే తీసుకెళ్తాం. ఓకే ఫస్ట్ మంజు బట్టలు పెట్టేస్తున్నాను. మంజు చాలా తక్కువగా ఉన్నాయంట కదా, సో అందుకని ఫస్ట్ మంజు బట్టలు పెట్టేశాను. అండ్ నాకు కూడా ఇలాంటి హ్యాట్స్ నల్ల ఇంకోటి ఏది 3 హ్యాట్స్ ఉన్నాయా? లేవు పోయినాయా? ఓకే సో ఇవి జున్నువి అనమాట. జున్ను హ్యాట్స్ పెట్టేస్తున్నాను. పెట్టా. సో జున్నువి ఇదో మా చిన్నోడి డైపర్స్ మెయిన్గా, టాయ్స్. ఓకే సో మెయిన్గా ఈ టాయ్స్ అబ్బా, టాయ్స్ పెట్టేసాను బిడ్డ. అండ్ అలాగే గాగుల్స్, సో 3 గాగుల్స్ కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇవి కూడా చాలా అతి ముఖ్యమైనవి. బ్రష్లు, పేస్ట్లు, సోప్స్లు, క్రీమ్స్ అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. సో ఒకవేళ లీకేజ్ ఏమన్నా ఉన్నా కూడా పక్కన ఏది అంటకుండా ఉండడానికి ఇట్లా కవర్లో పెట్టేసాను అనుకో, సో లీకేజ్ ప్రాబ్లం ఉండదు. సో ఇది వచ్చేసి నాకు ఏమంటారు, కొన్ని డైపర్స్ తీసి దానిలో కూడా పెట్టేసుకుంటున్నాను నేను. బికాజ్ మనకి అవసరం పడుతుంది కదా, ఒకవేళ సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంటే వైప్ చేయడానికి వైప్స్ కానీ ఇవన్నీ కూడా పైన అందుబాటులో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఇదంతా చెక్ ఇన్ బ్యాగేజ్. సో చెక్ ఇన్ బ్యాగేజ్లో మేజర్గా తోసేస్తున్నాను. సో హ్యాండ్ బ్యాగేజ్లో ఏమేమి కావాలో అవి పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇంకా చెక్ ఇన్ బ్యాగేజ్లో ఇంకా రెస్ట్ నా మేకప్ ఇది కూడా నేను సెట్ చేసేసుకుంటాను. ఇది న్యూ సూట్ కేస్ నీదే, అది నీదా? ఇప్పుడు అందరూ సర్దాలనేది. ఇది ఎలా ఓపెన్ చేస్తారు? ఇది చెప్పు, ఇది ఎలా ఓపెన్ చేస్తారు? ఇట్లా సైడ్ నుంచి అయితే ఇలాంటివి వచ్చేస్తుంది. మరి ఇది ఎలా ఓపెన్ చేస్తారు? 3 zeros పెడితే వచ్చేస్తుంది. వావ్, న్యూ సూట్ కేసులో మళ్ళీ ఇంకొక కవర్. ఓకే సో ఇందులో తమ్ముడి బట్టలు పెడదామా, తమ్ముడివి సర్దుదామా అన్ని? మరి నీది నీ దాంట్లోనే కదా. నైట్ వేర్ అంతా ఇందులో పెట్టేస్తున్నాను. ఆ సూట్ కేసు కూడా ఓపెన్ చేయి, ఆ సూట్ కేసు కూడా ఓపెన్ చేయి. మనకి సంబంధం ఉంటుంది. ఇదంతా తమ్ముడి ఫుడ్ బెటా. పేపర్ తీసేస్తాను, అక్కడ పైన 2 సర్దేసుకోవాలి. అలాగే సర్దుకోవాలి. సరే సరే. ఇవి నీ బట్టలు కాదా? నీ బట్టలు కాదా అవి? ఓ అమ్మో మా వాడు కష్టపడుతున్నాడమ్మా. వెరీ గుడ్. ఇక్కడ కొన్ని తీసి ఇక్కడ పెట్టేద్దాం.
ఓకే. సో ఇన్ని బట్టలు ఎందుకు వెళ్ళే 3-4 డేస్కి అని అంటే, సో యాక్చువల్లీ మా వాడు వాటర్ చూస్తే ఆగడు, వాటర్లో వేసుకొని వస్తాడు. మళ్ళీ ఈ బట్టలన్నీ తడి బట్టలే వస్తాయి చూడండి, అక్కడ కూడా ఆరో నాకు తెలుసు. ఓకే, ఇక్కడ సరిపోయింది, ఇక్కడ పెడతావా ఇంకా? ఓకే, ఈ బట్టలు కూడా తీసి పెట్టి తమ్ముడివి. తమ్ముడివి అవే ఇద్దామా? ఎక్కడ నేను పెడతాను. ముళ్ళు పెట్టద్దు. నీవే అవి కూడా నీవే పెట్ట, అవి కూడా నీవే, అవి కూడా నీవే. ముందు మీద పెట్టావు, ముందు ఇక్కడ పెట్టా, అవి కూడా నీవే. సరిపోయింది, చాలు. క్లోజ్ చేసేద్దామా? ఇంకా క్లోజ్ చేసేసి జిప్ పెట్టేసి నువ్వు అలా కూర్చుంటే మమ్మల్ని లాక్కుని వెళ్తుంది. లాక్కెళ్తాం. అసలు ట్రై చేద్దామా? కిందికి దిప్పు షిఫ్ట్. బయటికి వెళ్ళిపోతున్నావా? వెళ్ళు మరి, పప్పాని లాక్కెళ్ళమని చెప్పు బయటికి. వావ్, ఇలాగే వెళ్ళు ఎయిర్పోర్ట్కి, ఓకేనా? బాయ్. జున్ను లగేజ్ అలాగే మా లగేజ్ మ్యాక్సిమం ఇంకా కొంత ఉంది, అంటే మొత్తం ఫుల్గా ప్యాక్ చేసేసేయలేదు. సో ప్రస్తుతానికి అయితే కొన్ని తోసేసాము. సో ఇంకేవి మిస్సింగ్, మేజర్గా మిస్సింగ్, మనకు సర్దుతున్నప్పుడే ఏవేవి మిస్ అయినా ఇంకా ఏం పెట్టుకోవచ్చు అనేది గుర్తొస్తూ ఉంటుంది. అందుకే లగేజ్ ప్యాకింగ్ అనగానే 1 గంట ముందు నుంచి అన్నీ ఏం పెట్టుకోవాలి అన్నీ బెడ్ మీద తీసి వేసేస్తాను అనమాట నేను. అలా పెట్టుకున్న వాటిని ఫిల్టర్ చేయొద్దు, అది పెట్టుకుందాము అని అలా ఫిల్టర్ చేసి ఇంకా మిస్ అయినవి గుర్తొస్తూ ఉంటాయి కదా, అలా గుర్తొచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ప్యాకింగ్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. సో ఇది ఒక టిప్, ఎందుకంటే మనం అన్నీ ముందు పెట్టుకొని దానికి దీనికి అని తిరగడం కాకుండా ఫస్ట్ అన్నీ ఒక దగ్గర చోటు పెట్టుకొని దాని తర్వాత సూట్ కేసులో సర్దడం బెస్ట్ ఆప్షన్. సో పిల్లలవి అన్నీ అయిపోయినాయి. సో మా మున్నుగాడిని కొంచెం బయటికి ఫర్ ద ఫస్ట్ టైం వాడిని ఇంత హెవీ లగేజ్ ఒక వెకేషన్ లాగా, అంటే ఏదో బయటికి ఒక రోజు వెళ్ళి రావడం అలా కాకుండా ఒక 4 రోజులు అక్కడ ఉంటున్నాం కాబట్టి 4 రోజులు ప్రీ ప్లాన్డ్గా ఉండాలి కదా. సో క్యాబిన్ బ్యాగేజ్లో అయితే ఏవేవి అలో చేస్తారో సో అవి మాత్రం పెట్టుకుంటున్నాను. సో యాక్చువల్లీ ఈ ఉప్పు, ఈ పౌడర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మన హ్యాండ్ బ్యాగేజ్, క్యాబిన్ బ్యాగేజ్లో ఇవి అలో చేయరు. సో కొంతవరకు లిమిట్, బేబీ ఫుడ్ అంటే అలో చేస్తారు, కానీ సో అంటే తెలియదు, బిస్కెట్స్ ఇవి అలో చేస్తారు. సో ఈ పౌడర్స్ అనేసరికి మళ్ళీ అక్కడ మనల్ని ఆపి టెస్ట్ చేసి, సో దాని తర్వాత కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ దాని తర్వాత మనకి అప్రూవల్ అయితే ఇస్తారు, కానీ దానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఇవి చెక్ఇన్లో వేసేసేయడం బెటర్. సో హ్యాండ్ బ్యాగేజ్లో కాకుండా సో చెక్ఇన్ బ్యాగేజ్లో ఇవి పెట్టేస్తున్నాను అనమాట. సో లాస్ట్లో పెడదాము, ఎందుకంటే అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పౌడర్స్ అవన్నీ మిక్స్ అవ్వకుండా. సో బిస్కెట్స్ ఇవేమైనా వాళ్ళకి ఆకలిస్తే సో ఇది కూడా అందులోనే పెట్టేద్దాము, నుంచి చికెన్లోనే పెట్టేద్దాము, అది బెస్ట్. ఓకే, చికెన్లో పెట్టేస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి మా చిన్నోడు మార్నింగ్ వైటమిన్ డి అండ్ మల్టీ వైటమిన్స్ అనమాట. సో ఇవి డెఫినెట్లీ మార్నింగ్ వేయాలి, అసలు ఇవి మాత్రం మిస్ చేసుకోవద్దు. సో అందుకే వాడికి సంబంధించినవి నేను పెట్టేసుకుంటున్నాను. అండ్ అలాగే మా పెద్దోడికి సంబంధించి ఒక ఫీవర్ సిరప్ పెట్టుకున్నాం నుంచి. అంటే బయటికి వెళ్తున్నాము అని అంటే అక్కడ ఏమైనా మనం సేఫ్గా చిన్న మెడికేషన్ క్యారీ చేసుకెళ్ళడం బెటర్. ఒక ఫీవర్ సిరప్, దగ్గు జలుబుది అండ్ నీజల్ డ్రాప్స్, సో ఇలాంటివి నేను క్యారీ చేస్తాను అనమాట. సో అవి కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. అండ్ అలాగే డైపర్స్. సో డైపర్స్ చెక్ఇన్ బ్యాగేజ్లో అయితే వేసేసాను, బట్ ఎమర్జెన్సీ పర్పస్ సో మనం కొంతైనా పెట్టుకోవాలి కదా, ఒక 6-7 డైపర్స్ అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. అండ్ సో ఫ్లైట్లో కొంచెం చలి వేసిన ఎలా ఉంటుందో వాడికి వెదర్కి కొంచెం వాడు డిస్టర్బ్ అవ్వకుండా, మనల్ని డిస్టర్బ్ చేయకుండా. అండ్ దిస్ ఇస్ మిల్క్ పౌడర్, మా వాడు మిల్క్ తాగడానికి. ఈ బిస్కెట్స్ ఇవన్నీ కూడా చెక్ఇన్ బ్యాగేజ్లో వేయాలంటే భయం వేస్తుంది, ఫుడ్ అదంతా ఎట్లా తీసుకొస్తారో ఏంటో అని. కానీ మనం ఏం చేస్తాము, మనకైతే అలో చేయరు. అమ్మయ్య, ఫైనల్లీ లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది. ఏవి క్లోజ్ చేయలేదు, ఎందుకంటే పడుకున్నా కూడా గుర్తొస్తాయి అనమాట. ఇది మర్చిపోయాము, అది మర్చిపోయాము, స్ట్రైట్నర్, హెయిర్ డ్రైయర్ ఇవన్నీ కూడా సెట్ చేసాము. బజ్జు అవన్నీ సెట్ చేసాము. మళ్ళీ మిల్క్ పౌడర్ ఎందుకు చెక్ఇన్ బ్యాగేజ్లో ఎందుకు అని చెప్పేసి మళ్ళీ నేను దీనికి షిఫ్ట్ చేశాను. ఒక మిల్క్ బాటిల్ అండ్ అలాగే మిల్క్ పౌడర్, సో రెండు కూడా క్యాబిన్ బ్యాగేజ్లో పెట్టుకున్నాను. సో బేబీ ఫుడ్ అంటే వాళ్ళు అలో చేస్తారు, మెయిన్గా ఈ పప్పులు, ఆకుళ్ళు అంటే ఉగ్గు కదా, అది అలో చేయకపోయినా మిల్క్ పౌడర్ అయితే అలో చేస్తారు. ఒకసారి నేను తీసుకెళ్ళినట్టు నాకు గుర్తు. సో
అందుకని ఇక్కడ పెట్టేసుకున్నాను. అంటే ఎందుకైనా మంచిది, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం స్ప్రెడ్ చేసుకున్నారు అనుకోండి, అక్కడ తీసేసినా కూడా మనకి చికెన్ బ్యాగేజ్లో ఉంటుంది కాబట్టి సో అలా స్ప్రెడ్ చేసుకొని అయితే పెట్టేసుకోండి. సో ఇంకేం మిస్సింగ్, సో మేజర్గా చెప్పులు ఓన్లీ 1 పేరే పెట్టుకుంటున్నాం, ఒకటే ప్లేస్. అక్కడ ట్రావెలింగ్ ఎక్కువ లేదు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అవ్వట్లేదు కాబట్టి ఒకటి జున్నుకు మాత్రమే ఒక షూ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అందుకేనా ఒక ఫొటోస్ తీయడానికి, ఇన్ కేస్ వాళ్ళ ఫొటోస్కి పోజ్ అసలు ఇవ్వడం అనుకోండి, బట్ స్టిల్ మన ఆశ ఉంటుంది కదా, సో అట్లా ఒకటి పెట్టుకున్నాను. అండ్ సో ఫైనల్లీ అయితే 3 సూట్ కేసు, ఒకటైతే చెక్-ఇన్ బ్యాగేజ్లో వేసేస్తున్నాము అండ్ 2 చిన్నవి జున్నుది అండ్ మున్నుది, సో 2 సపరేట్గా ఉన్నాయి కదా. సో ఈ 2 బ్యాగేజ్లో అయితే క్యాబిన్ బ్యాగేజ్లో తీసుకెళ్తాం. మొత్తానికి 3 లగేజ్లు, వెళ్ళేది నలుగురికి 3 సూట్ కేసులు ఉన్నాయన్నమాట. సో అది పిల్లలతో ట్రావెలింగ్ అని అంటే మమ్మీస్కి మెంటలీ ఎలా ఉంటుందంటే చాలా స్ట్రెస్ ఉంటుంది. సో వెకేషన్ కంటే కూడా ఈ వెకేషన్ ఎంత పీస్ఫుల్గా ఉండదా అంటే పీస్ఫుల్గా ఉండడానికి ఏది మర్చిపోకుండా అన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసుకున్నామా లేదా 1కి 2 సార్లు నేను చెక్ చేసుకున్నాను అనమాట. సో మీరు కనుక మీ పిల్లలతో ట్రావెలింగ్ చేసినప్పుడు సో మేజర్గా మీరు ఏమైనా మిస్ చేశారా, లేకపోతే నేనేమైనా మిస్ చేశానా, సో మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా కింద కమెంట్స్లో ఇవ్వండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రావెలింగ్ చేసినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఇద్దరు పిల్లలతో కలిసి నేను ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు నాకు తోచినవి అన్నీ కూడా నేను ప్యాక్ చేసుకున్నాను. ఏమైనా మిస్ చేసి ఉంటే కూడా కింద కమెంట్స్లో చెప్పండి. సో డెఫినెట్లీ మళ్ళీ నెక్స్ట్ టైం నేను వేరే ట్రిప్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా మిస్ చేయకుండా ట్రై చేస్తాను. సో మీకు హెల్ప్ అయితే వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. రేపు మాత్రం ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా మాత్రం మా వాడికి నిద్ర వస్తుంది, పిచ్చి చేస్తున్నారు చూడండి, నిద్ర వస్తుంది కాబట్టి ఇంకా మేము ఇద్దరం బజ్జోవాలి. ఈ గ్యాప్లో మున్నును పడుకోబెట్టేశాము, మున్ను పడుకునేశాడు. వీడు కూడా పడుకుంటే పొద్దున 3 గంటలకల్లా లేచి రెడీ అవ్వడం ఏమీ లేదు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అంతే. వాడు డ్రెస్ చేంజ్ చేసుకుంటారో లేదో చూడాలి. చిటితండ్రి ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసి పడుకున్నామా, మా చిన్నోడికి అయితే ఇప్పుడే మంచిగా స్నానం చేయించి డ్రెస్ చేంజ్ చేసి పడుకోబెట్టేశాము. రేపు మార్నింగ్ వాడి అదే డ్రెస్ ఇప్పుడు ఏదైతే చూసారో మీ వీడియోలో అదే, వీడికి మాత్రం చేంజ్ చేయాలి. ఇప్పుడే డ్రెస్ మార్చుకుంటావా, రేపు మార్నింగ్ మార్చుకుంటావా? మార్నింగ్ నాకు నిద్ర వస్తుంది, నేను లేవను అంటే ఎలాగా? సరే వాళ్ళకి బాయ్ చెప్పేద్దామా? Bye guys. బాయ్ గైస్. Bye guys. Wish you all. Bye guys. Wish you all. బాయ్ గైస్, ఐ లవ్ యూ ఆల్ అని చెప్పు. Bye guys. I love you shopping mall. ఐ లవ్ యూ షాపింగ్ మాల్ అంటే షాపింగ్ పిచ్చి వీడికి. సో అలా అన్నమాట మా గోవా ట్రిప్ రేపు మార్నింగ్తో స్టార్ట్ అవుతోంది. సో ఈ వెకేషన్కి మా లగేజ్ ప్యాకింగ్ ఇలా జరిగిందనమాట. ఓకే చలో బాయ్ బాయ్, గుడ్ నైట్, చలో బాయ్ 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 బాయ్. Yeah, I just